శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రథసప్తమి గురించి మనం తెలుసుకుందామండి. ఈ రథసప్తమి రోజు చేయాల్సిన 4 నియమాలు: సూర్యస్నానము, ఈరోజు చేయాల్సిన రథసప్తమి స్నానము, పాయస అన్నము, గోధుమల దీపారాధన, తర్వాత చిక్కుడుకాయ రథం. ఈ పూజా ప్రాసెస్ అన్నీ మీకు సపరేట్గా దేనికదే చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఇందులో ఈ 4 నియమాలలో అన్నీ చేయకుండా ఏ ఒక్కటి చేసినా కూడా ఈరోజు చేసిన పూజా ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎలా చేయాలో నేను చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా రేపే అండి, ఫిబ్రవరి 4 రథసప్తమి అండి. ఈరోజు మాఘమాసంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారండి. మాఘమాసంలో రథసప్తమి రోజు ఈ పూజ చేయలేని వారు మళ్ళీ ఎప్పుడు చేయాలి, అసలు మాసానికి అంత ప్రత్యేకత ఏంటి అని చూద్దాము. ఈ మాఘమాసంలో మనకు రథసప్తమి కాకుండా కూడా మాఘమాసంలో వచ్చే 4 ఆదివారాలు కూడా మనం సూర్యభగవాన్ని ప్రార్థిస్తే చాలా మంచిది. ముందుగా ఈరోజు మనం చేయవలసింది పాయసాన్నం అండి. ఈ పాయసాన్నం ఎలా చేయాలి అంటే, మనము కొత్త బియ్యాన్ని తీసుకోవాలి. కొత్త పంట వస్తుంది కదండి, ఆ పంటలో కొత్త బియ్యాన్ని తీసుకుంటారు కొంతమంది. మేమైతే సంక్రాంతికి కూడా చేసే పులిగాన్ని కూడా కొత్త బియ్యంతోనే చేస్తాము. ఆ తర్వాత ఈరోజు రథసప్తమి రోజు కూడా కొత్త బియ్యాన్ని తీసుకొని వాటిని మనము కడగవద్దు అనమాట. ఈ రథసప్తమి చేసేదానికి మనము కడగొద్దు. కాబట్టి వీటిని మనము బియ్యం శుద్ధి అవ్వడానికి తప్పకుండా నెయ్యి రాస్తాము. ఆవు నెయ్యే వాడాలి. ఆవు పాలే, పాలు పొంగించడానికి ఆవు పాలే వాడాలి అనమాట. ఈరోజు తప్పకుండా కూడా మనము ఇలా ఇత్తడి గిన్నెనే తీసుకోవాలి. ఇత్తడి గిన్నె ఉంటేనే చాలా మంచిది, లేకపోతే కొత్త స్టీల్ గిన్నె అయినా తెచ్చుకోండి. ఆ తర్వాత పాలంతా పొంగిన కమ్మ పాలు పొంగిపోయాయి అనుకోకుండా శ్రీ సూర్య భగవానాయ నమః అని 3 సార్లు అనుకున్న తర్వాత 3 గుప్పెళ్ళు బియ్యము. ఈరోజు ఒక్క చుక్క కూడా వాటర్ కలపకుండా మనం ఈ పాయసాన్ని చేయాలి. కాబట్టి ఎక్కడ నీళ్లు కలపకుండా పాలల్లో ఒక చిన్న గ్లాస్ మనకు బియ్యం వేస్తే సరిపోతుంది. అది కూడా ఉడికిందా అలా ఏది చూడొద్దండి. మనము చేయి పెట్టి ఉడికిందా అని మనం మామూలుగా రెగ్యులర్గా బియ్యాన్ని చూస్తాం కదా, అలా చూడకుండా మనకు అర్థమైపోతుంది ఉడికిందని. ఆల్మోస్ట్ ఇది అవ్వడానికి మనకు 1/2 అవర్ పడుతుంది. పాలు పొంగిన తర్వాత బియ్యం వేసి ఉడికిన తర్వాత కూడా కొంచెం లాస్ట్లో ఇందులో ఎలాంటి డ్రై ఫ్రూట్స్, పప్పులు కూడా వేయొద్దండి. ఎందుకంటే సూర్యభగవానుడికి దంతాలు ఉండవని వేయొద్దు అని చెప్తారు. మామూలుగా నైవేద్యాలలో కూడా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయొద్దు అని అయితే చెప్తారు. ఇలా ఉడికిన తర్వాత బెల్లం కూడా అంతకుముందు వాడింది కాక కొత్త బెల్లమే వాడాలి. అలా బెల్లం మనము బియ్యం ఎన్ని పోస్తామో అన్ని వేసి చేసిన తర్వాత నెక్స్ట్ మనకు దీనికి కావాల్సింది 7 చిక్కుడాకులు, 7 జిల్లేడు ఆకులు, తర్వాత మనకి ఈ రేగి పండ్లు, ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. మాఘమాసంలో చేసే రథసప్తమి రోజు చేసేవి కంపల్సరీగా ఇవాళ చేయాల్సింది రథసప్తమి స్నానం అండి. 7 జిల్లేడాకులు, 7 రేగి పండ్లు. మనం తల మీద బ్రహ్మరత్నం ఉంటుందంట, అక్కడ ఒక ఆకు, భుజాల మీద, తొడల మీద మొత్తం 7 ఆకులు పెట్టుకొని నేను నెక్స్ట్ చెప్తాను. ఆ మంత్రం చదువుకొని ఈ సూర్యస్నానం అయితే తప్పకుండా ఆచరించాలండి. కుదిరితే నదీ తీరంలో చేస్తే చాలా మంచిది. కాకపోతే మన ఇంట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఆరు బయట, అసలైతే ఆరు బయట చేస్తారండి. సూర్యకిరణాలు పడే దగ్గర బాల్కనీలో కానీ, ఈ పాలు పొంగించడం కూడా కట్టెల పొయ్యి మీద పొంగిస్తూ ఉంటారు. కాకపోతే మనకు ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్లో కుదరదు. కానీ కుదిరిన వాళ్ళైతే ఆరు బయట పొయ్యి పెట్టుకొని, అండ్ పిడకలు ఉంటాయి కదా, కొంతమంది సంక్రాంతి రోజు పెట్టిన బొబ్బెమ్మల్ని కూడా ఈరోజు మనము పొయ్యి వెలిగిస్తాం కదా, అందులో వేసి చేస్తారు. అది కుదరదు. కాబట్టి కుదిరిన వాళ్ళైతే ఆరు బయట సూర్యకిరణాలు పడే దగ్గర ఈ పాలు పొంగించడం ఇవంతా ప్రాసెస్ చేయొచ్చు. కుదరని వాళ్ళు ఇంట్లోనే, మనకు ఎలాగూ కిచెన్ ఉండే దగ్గర సూర్యకిరణాలు పడితే చాలా వరకు ఆ కిచెన్లో చేసేసుకుంటాము. ఆ తర్వాత ఈ పాయసం చేయడం అయిపోయింది, సూర్యస్నానం అయిపోయింది. ఇంకా ఈరోజు మనము వెలిగించాల్సిన దీపారాధన గోధుమల దీపారాధన అండి. 7 జిల్లేడాకులు తీసుకొని, ఇత్తడిది కానీ వెండిది కానీ ప్లేట్ తీసుకొని అందులో 7 జిల్లేడాకులు వేసుకొని 3 గుప్పెళ్ళ గోధుమలు పోసుకోవాలి. 3 కానీ 7 కానీ మన ఇష్టము, ఎన్నైనా గుప్పెళ్ళ గోధుమలు పోసుకొని అందులో ఎర్రటి ఒత్తులు మనం కుంకుమలో తడిపి పెట్టుకోవాలి. 7 ఒత్తులు, 7 కాకుండా 12 కూడా వాడచ్చు. అలా ఒత్తులను అందులో సిద్ధం చేసుకొని మనం ఈ పూజకంతా ఆరు బయట చేసుకుంటాం. కానీ ఇలా వంటి చక్రం రథం పెట్టుకోవాలి. ఈరోజు సూర్యభగవానుడు 7 గుర్రాలలో ఏకచక్ర రథం మీద వస్తారని చెప్తారు. కాబట్టి ఈరోజు రథంకు మనం ఇంటి వాకిట్లో కానీ తులసి కోట దగ్గర కానీ రెడీ చేసుకోవాలి.
ఈ దీపారాధన మనం ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాక ముందుగా గోధుమల దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన చేయడం వల్ల మనకు 7 జన్మల్లో ఉన్న చాలామందికి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి. ఈ సూర్యభగవాన్ని ఆరాధిస్తే మనకు ఆరోగ్య సమస్యలు అనేటివి చాలా ముఖ్యంగా కంటి సమస్యలు ఇవన్నీ కూడా కుదుట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, గ్రహ దోషాలు ఇలాంటివన్నీ కూడా ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల, ఈ గోధుమల దీపారాధన చేయడం వల్ల నిజంగా మనకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కుదుట పడాలంటే ఈరోజు తప్పకుండా గోధుమల దీపారాధన చేయాలండి. ఇంట్లో ఎవరికైతే బాగాలేదో వాళ్ళు ఆరాధనిస్తే చాలా మంచిది. అలా కాకు వాళ్ళకు కుదరకుంటే ఇంట్లో ఉన్న మన మహిళలము ఆ దీపారాధన చేయొచ్చు. తర్వాత ఈ 7 జిల్లేడాకులు తీసేసి ఈ గోధుమల్ని మనము జిల్లేడాకుల్లో పెడుతున్నాం కాబట్టి ఆ గోధుమలను మళ్ళీ కడిగి పక్షులకు కానీ ఆవులకు కానీ పెట్టాలి. ఇంకా ఈరోజు చేయాల్సింది చిక్కుడుగాయ రథం అండి. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను. ఆ రథం ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ చిక్కుడు రథం 7 చిక్కుడుగాయలతో రథం చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మేమైతే ఈరోజు అమ్మ వాళ్ళు అంటే మనకు అత్తయ్య గారు తప్పకుండా మనకు చీర కొనిస్తుందండి. మేము చీరని గౌరమ్మని చేసుకొని గౌరీ గణపతి గౌరమ్మని చేసుకొని అది కూడా ఆరు బయట పెట్టుకొని పూజ చేసుకొని ఆ చీరని ఈరోజు కట్టుకుంటాము. అది ఈ సాంప్రదాయం అందరికీ ఉందా లేదా కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ముందు మనం గణపతి దీపారాధన చేసి ఈ పూజ అంతా కూడా మనము సూర్యకిరణాలు పడే టైంలో చేయాలి. అంటే 7 గంటల లోపు 8 గంటల లోపు చేస్తేనే చాలా మంచిది. ఆ తర్వాత ఇదంతా ఆరు బయట చేస్తాం కదా, అలా కుదరని వాళ్ళు, మాకు కుదరలేదు అన్న వాళ్ళు ఇంట్లోనే పూజా మందిరంలో చేసుకోవచ్చు. ముందుగా మనం చేయాల్సింది పాయసాన్నము బ్రహ్మముహూర్తంలోనే చేస్తే చాలా మంచిది. సూర్యస్థానము, ఆ తర్వాత గోధుమల దీపారాధన, ముందు గణపతి పూజ, షోడశోపచార పూజ చేస్తే చేయాలి. లేకపోతే అలా కుదరని వాళ్ళు పంచోపచార పూజ చేసి ఈరోజు తప్పకుండా ఆదిత్య హృదయం చదువుకోవాలండి. మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలన్నా, మనకున్న ఇబ్బందులు మనశ్శాంతి కలగాలన్నా కూడా ఈరోజు సూర్య ఆరాధన తప్పకుండా చేయాలన్నాం కదా. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవన్నీ చదువుకోవాలి. సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే మంచిది. ఈ రోజు ఒక్కరోజే కాదండి, మనము ఎవ్రీ డే తులసి దగ్గర పూజ చేసినప్పుడు ఆ సూర్య భగవాన్ అర్ఘ్యం సమర్పించలేకున్నా కనీసం మనం సూర్య నమస్కారాలు చేసుకున్న ఓం సూర్యనారాయణ నమః అనుకొని నమస్కారం చేసుకున్న చాలా మంచిదండి. ఆరోగ్య ప్రదాత మన ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు. అలాగే ఈరోజు పూజలో మనము సూర్య భగవానుడి ఫోటోలు అవి తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకు స్వామివారి ప్రత్యక్ష దైవం కాబట్టి మనము ప్రత్యేకంగా ఇలా మనము స్వామివారి ఫోటోలు తెచ్చుకోవడం ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఆరు బయట మనం పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా మనము గణపతి పూజ చేసుకొని ఈ దీపారాధన గోధుమల దీపారాధన చేసుకొని మన పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామావళి, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవన్నీ చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎర్రటి పూలతో ఈరోజు స్వామివారికి పూజ చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అలాగే మనము ముందు చెప్పుకోవడం మర్చిపోయాము. ఏంటి అంటే ఈరోజు చేసే పాయసాన్ని మనం గరిటెలు వాడొద్దు, చెరుకు గడలనే వాడతారనమాట. ఆ చెరుకు గడలతోనే కలపాలి, చెరుకు గడతో. అది లేని వాళ్ళు చెక్కనైనా వాడొచ్చు, చెక్క గరిటెలు ఉంటాయి కదా, వాటిని వాడి చేయాలి. ఇలా మనము ప్రసాదం చేసిన దాన్ని 7 చిక్కుడు ఆకుల్లో నైవేద్యంగా పెట్టి ఆ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది తినాలి. ఆ తర్వాత మనకు చుట్టుపక్కల ఎవరికైనా కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది. చిక్కుడు ఆకులు అందుబాటులో లేనివారు మనము అరటి ఆకులు పెడితే కూడా చాలా మంచిది. అది కూడా లేదంటే మనం ఏదైనా స్వామివారికి ఒక ఇత్తడి ప్లేట్లో 7 చోట్ల పెట్టేసి స్వామివారికి నివేదన చేయాలి. ఇంకా చాలామంది ఆరోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈరోజు చాలా గుళ్ళల్లో మనకు సూర్య హోమాలు చేస్తూ ఉంటారండి. అక్కడికి వెళ్ళి అది తెల్లవారుజామునే చేస్తుంటారు, 5:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ హోమంలో పాల్గొంటే కూడా నిజంగా మనకు ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు బాధపడుతున్నామో అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈరోజు మనము ఇవన్నీ గుడికి వెళ్ళి చేయలేకున్నా ఇంట్లో కూడా ఇవంతా మేము చేయలేమండి, మాకు కుదరదు అనుకున్న వాళ్ళు కనీసం స్వామివారికి ఆ నీటిని సమర్పించి సూర్యభగవాన్ స్మరించుకొని కుదిరితే ఓం సూర్యనారాయణ అని కుదిరినన్ని సార్లు 11 సార్లు 21 సార్లు 108 54 ఇలా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోండి. ఆ సూర్యభగవాన్ అనుగ్రహం అయితే మన పైన కలుగుతుంది అండి.
సూర్యస్నానం చేసేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రము నమస్తే రుద్ర రూపాయ రసయాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమస్తుతే అని నామాన్ని చదువుకోవాలి. అది కుదరని వాళ్ళు ఓం సావిత్రే నమః అని చదువుతూ ఉండాలి. ఆ తర్వాత సూర్యభగవానికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఎర్రటి పూలు ఉంటే చాలా మంచిది, మందారం అయితే ఇంకా చాలా మంచిది. అవన్నీ వేసుకుంటూ సూర్యభగవానికి 3 సార్లు ఈ మంత్రం చదువుకుంటూ ఇలా అర్ఘ్యం సమర్పించాలి. ఎక్కడ కుదరని వాళ్ళు ఒక ప్లేట్లో అయినా ఈ వాటర్ని పోసి ఆ నీటిని మొక్కల్లో పోయాలి. అలాగే అర్ఘ్యం ఇచ్చే నీటిల్లో మనం కొంచెం బెల్లం కూడా వేసిన తర్వాత స్వామివారికి మనము అర్ఘ్యం సమర్పించుకుంటూ జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిన్ సర్వపాపజ్ఞం ప్రందోస్ విదివాకరం అనే ఈ నామాన్ని 7 సార్లు మనం జపించుకుంటే చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఈరోజు ఏర్పాటు చేసుకున్న పీఠం అంతా కూడా ఈరోజు మంగళవారం వచ్చింది కాబట్టి కదపొద్దు ప్రసాదం ఒకటి తీసుకొని మిగతావన్నీ ఏమైనా విలువైన వస్తువులు ఉంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు. మనం అందులో పెట్టిన పసుపు గణపతిని ఇవన్నీ కూడా మనం కుదిరితే ఇంట్లో ఆడవారు ఫేస్కి వాడవచ్చు, లేకపోతే చెట్లలో నీటిలో కలుపుని మొక్కల్లో వేయాలి. ఆ గోధుమల్ని మనము నానబెట్టి ఆవులకు పెట్టడము, చిక్కుడుకాయలు మనము కడిగి ఇంట్లో కూర చేసుకోవడం కానీ ఆవులకు పెట్టడం కానీ చేసుకోవాలి. ఇలా వేసుకున్న రథం ముగ్గుని కూడా మనం ఒక బట్టతో క్లీన్ చేసేసి అవి కూడా చెట్లలో వేయాలి. ఇలా చిక్కుడుకాయలు మాకు లభించము, చిక్కుడు రథం వేయలేము, స్వామివారికి మనం తెల్ల జిల్లుడు ఆకులు తీసుకురేము, రేగి ఆకులు లభించవు, రేగి పండ్లు ఇవేవి మనకు లభించమన్నా కూడా స్వామివారికి ఒక నీటిని సమర్పించి మనం చెప్పుకున్న ఆ మంత్రాన్ని జపిస్తే కూడా ఈ 2 ఆచరించినా కూడా ఆ స్వామి దయ మన పైన కదులుతుందండి. తప్పకుండా ఈ 2 అయితే చేయండి. మనకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయండి. స్వామివారి ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ స్వామివారిని మనం నిత్యం పూజిస్తే చాలా మంచిది. నేనైతే చాలా వరకు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం.